ప్రైజ్లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీరు శుభ్రం తెలియజేస్తూ అంత బాగున్నారు కదండి. నేను బాగున్నాను. దేవుని కృపను బట్టి మనందరూ కూడా బాగుండాలి. అయితే ఇంకా బాగుండాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కని మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మీలో అసూయు కలహముగా ఉండగా మనుషుని రీతిగా మీరు నడుచుకుంటున్నారు. అంటే మనుషుని రీతిగా అంటే మనిషి యొక్క స్వభావం చెడ్డది. అయితే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన మనము ఏముండకూడదంట, మనలో అసూయ ఉండకూడదు. అంటే ఇతరులను చూసి ఏడవటం కానీ, ఇతరులను చూసి బాధపడటం కానీ, వారు బాగున్నారు మేము బాగాలేదు కానీ ఎలాంటి అసూయ ఉండకూడదు. రెండోది కలహము, అంటే పెద్దానికి జగడం పెట్టుకుంటాం, గొడవలు పెట్టుకుంటాం. ఎవరు? దేవుని పిల్లలే. ఇలాంటివి ఉండకూడదని చెప్తున్నాడు. అందుకని ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు మనందరం సహాయం చేయండి. ఈ లేకపోతే ఇంకా బాగుంటాం, ఇంకా సంతోషంగా ఉంటాం. ఈ మాటలు దీవించును గాక. అనేకులు షేర్ చేయండి. యేసుక్రీస్తు నామములో మీకు మరోసారి శుభములు.